ప్రముఖ నటుడు ఆదిత్య పంచోలి మీద ఇప్పటికే పలు సహనటులు సంచలనమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో ఓ ఇంటర్వ్యూలా కంగనా రనౌత్ గిట్లా ఆదిత్య పంచోలి నన్ను బెదిరించిండు అని చెప్పి ఆమె తీవ్రంగా ఆరోపించిందంట. అయితే 2019లో ఓ సహనటి గిట్లా ఆరోపించడంతో ఆయన మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టిరట. ఇక అనంతరం ఆయన కోర్టు పరిధిలో దీన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇది ఇట్లుంటే ఆయన భార్య జరీనా వాహబ్ మటుకు ఆయన అట్లాంటోడు కాదు, చాలా మంచోడు, ఇక వాళ్ళకు మద్దతుగా నిలవలేదు, ఇక వాళ్ళకి కావాల్సినది ఇవ్వలేనందుకు కారణంగానే మాజీ ప్రియురాళ్ళు ఆయన మీద గిస్వంటి ఆరోపణలు చేసిర్రు అని ఆయనకు మద్దతుగా అయితే నిలిచిందంట. ఇక మరోపక్క గిన్ని ఆరోపణలు ఉన్నా కానీ ఇప్పుడు ఆదిత్య పంచోలి తీసుకున్న ఒక నిర్ణయం సంచలనం సృష్టించిందంట. గదేందనంటే ఆయన మరణాంతరం ఆయన శరీరాన్ని ఇక వైద్య పరిశోధన కోసము విరాళంగా ప్రకటించిండంట. ఇక ఆయన సారాంశం ఇట్లున్నదంట. ఇక మనము తెర మీద హీరో లెక్క నటిస్తాం. అసలైన హీరోయిజం అంటే ఇక మనము సమాజానికి ఇచ్చే మార్గం ద్వారానే తిరిగి ఇచ్చే దానిలోనే ఉంటది. ఇప్పుడు నా శరీరం దానం చేయడం ద్వారా ఈ దాతృత్వాన్ని పరిగణలోకి తీసుకొని ఇతరులను ప్రేరేపించేటట్టుగా ఉండాలి అని నేను ఆశిస్తున్నా అన్నాడంట. ఇది అసలైన మార్పుని కలిగిస్తుంది అని అన్నాడంట. అయితే నా మరణం తర్వాత గిట్లా నా శరీరాన్ని గిట్లా సమాజానికి సహాయం కొనసాగించాలనుకుంటున్నా అని ప్రకటించిండంట. ఇక దీనికి డాక్టర్ లయన్ రాజు మాట్లాడుకుంటా స్పందించుకుంటా ఆదిత్య పంచోల్ని మస్తుగా మెచ్చుకున్నాడంట. అయితే ఈ చర్య అనేది చాలా మంచి చర్య, ఎందుకనంటే దీనికి కరుణ ధైర్యం కావాల్సిన చర్య అని పేర్కొన్నాడంట. మళ్ళీ ఈయన ఈ చర్యతోని ఆయనకు ఉన్న వ్యక్తిత్వం కానీ మానవత్వం కానీ చాలా మంచిగా అవపడుతున్నది. ఇక ఇతరులను ప్రేరేపించేటట్టుగా వాళ్ళను తిరిగి మార్చుకునే విధంగా ఆలోచించేట్టుగా ప్రోత్సహిస్తుంది. ఈ ఆలోచన నిజంగా చాలా మంచిది అని అభినందించిండంట. ఇక చూసిరు కదా మొత్తంగా అయితే ఇది ముచ్చట. ఇక ఏదేమైనా సరే కానీ గతంలో ఈయన మీద వచ్చిన ఆరోపణలు ఎంతవరకు నిజమై ఉంటుందంటారు? అంచనాలేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడో గంట ఉంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.